అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ 'కన్నుల్లో నీ రూపమే' 8వ భాగం. అరవింద్ డ్రైవ్ చేస్తూ ఉండగా మేఘనాకి రాబర్ట్ మేకప్ స్టార్ట్ చేశాడు. రాబర్ట్ చాలామందికి మేకప్ చేశాడు కానీ ఇంత సాఫ్ట్గా ఉన్న స్కిన్ ఎవరికీ గమనించలేదు. సింపుల్ మేకప్తోనే మేఘన చాలా అందంగా తయారైంది. రాబర్ట్ తీసుకొచ్చిన క్లాత్స్ తోటి మేఘనాకి తగ్గట్టు డ్రెస్ డిజైన్ చేశాడు. పెర్ల్ హోటల్కి కొంచెం దూరంలోనే అరవింద్ కారు ఆపి అందరూ బయట నిలబడి ఉండగా మేఘన కారులోనే డ్రెస్ చేంజ్ చేసుకుంది. అనుకున్న సమయం కంటే అరవింద్ 5 నిమిషాల ముందుగానే కార్ని స్పాట్కి తీసుకొచ్చి ఆపి వెనక్కి తిరిగి చూశాడు. నిజానికి మేఘనాకి అలాంటి డ్రెస్ ఎప్పుడూ వేసుకోకపోవటం వల్ల కొంచెం ఇబ్బంది పడింది. అరవింద్ గారు చాలా తక్కువ టైంలో తీసుకొచ్చారు, థ్యాంక్ యూ. నాకు ఈ డ్రెస్ ఎలా ఉంది? ఆందోళనగా అడిగింది మేఘన. ఫైన్, ఇట్స్ గుడ్ అన్నాడు అరవింద్. అరవింద్ ఇట్స్ గుడ్ అన్నాడంటే అది చాలా అద్భుతంగా ఉందని అనుకోవాలి. ఆ మాటతో మేఘన తృప్తిపడింది. సుహా వైపు తిరిగి, క్యూటీపై, నేనివాళ మొత్తం నీతోనే ఉంటాను అన్నాను కదా, ఉండలేకపోతున్నాను. మొత్తం ఫంక్షన్ అయిపోగానే నీతోనే ఉంటాను. ఈరోజు నా ప్రామిస్ని బ్రేక్ చేశాను కదా, సారీ, ఇంకెప్పుడు ఇలా జరగదు. సుహాకి మేఘనాని అస్సలు విడిచిపెట్టాలని లేదు. కానీ అప్పటి పరిస్థితి అర్థం చేసుకొని చెయ్యి ఊపుతూ బాయ్ చెప్పాడు. చాలా సంవత్సరాలుగా మేఘన ఒంటరిగానే ఉంటుంది. ఎక్కడికెళ్ళినా తనొక్కరితే వెళ్తుంది. ఇప్పుడు తన్ని దించడానికి 2 ఆత్మీయులు తన వెనకే ఉన్నారు. ఆ భావన తనకి ఎంతో హాయిగా అనిపించింది. మేఘన లోపలికి వెళ్ళగానే డ్రైవింగ్ సీట్లో రాబర్ట్ కూర్చున్నాడు. డ్రైవ్ చేస్తున్నాడన్న మాటే గాని తన మనసులోని రకరకాల ఆలోచనలు. స్టార్లైట్ ఎంటర్టైన్మెంట్ మనకెనిమి, కానీ బాస్ ఎందుకు? మన సొంత కంపెనీకే ద్రోహం చేస్తున్నారా? లేదంటే ఆ అమ్మాయి నచ్చి ఆ అమ్మాయితో డేట్ చేద్దామనుకుంటున్నారా? అనుకుంటున్నాడే కానీ అరవింద్ని ఒక్క మాట కూడా అడగలేకపోతున్నాడు. అదే స్థానంలో సంజయ్ ఉంటే కనుక చనువు తీసుకొని సలహాలు సూచనలు ఇచ్చేవాడు. కానీ ఇప్పుడు తన పక్కనున్నది అతి భయంకరుడైన రాక్షసుడు అరవింద్. చెప్పింది తలవంచుకుని చేయటం తప్ప అవకాశమే లేదు. పెర్ల్ హోటల్ ఓపెనింగ్ సెరమనీలో చాలామంది సెలబ్రిటీస్ తోటి కలకలలాడిపోతుంది. వచ్చిన ఫోటోగ్రాఫర్స్ అందరూ సెలబ్రిటీస్ అందరినీ క్లిక్ మనిపించడంలో ఉన్నారు. ఎక్కువ శాతం అభిమానులు ఫోటోగ్రాఫర్లు మెయిన్ ఫీమేల్ లీడ్ యాక్ట్రెస్ భూమి, మెయిన్ మేల్ లీడ్ యాక్టర్ పృథ్వీల చుట్టూనే ఉన్నారు. 1 సంవత్సరం ముందు విడుదలైన సినిమాలో భూమి పృథ్వీలది హిట్ పేరుగా నిలిచింది. అదే పేర్ మళ్ళీ ఈ మూవీలో ఉండటంతోటి అభిమానులు ఉర్రూతలూగుతున్నారు. అదే సంవత్సరంలో భూమి తనకి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని అనౌన్స్ చేసింది. పత్రిక వాళ్ళు తమ ఆరాటం కోసం మొత్తం సమాచారం కదిలించగా ఆ బాయ్ ఫ్రెండ్ వరుణ్ అని, ఒక పెద్ద కాస్మోటిక్ కార్పొరేషన్కి సీఈఓ అని, చాలా అందంగా ఉంటాడని, డబ్బుకి కొదవలేదని తెలిసింది. అందంతో పాటు ధనవంతుడైన వరుణ్ భూమికి బాయ్ ఫ్రెండ్గా ఉంటున్నాడని తెలియటం భూమికి గర్వంగా అనిపించింది. విలేకరులందరూ రకరకాల ప్రశ్నలు వేస్తూ ఆ హాల్ అంతా సందడిగా కోలాహలంగా ఉంది. అక్కడే కూర్చున్న డైరెక్టర్ ప్రతాప్కి మాత్రం కొంచెం కంగారుగా ఉంది. కాత్యాయని క్యారెక్టర్ మేఘన ఇంకా రాలేదు. అనుకుంటుండగానే మేఘన రెడ్ కార్పెట్ మీద ఒక దేవకన్య నడిచొచ్చినట్టుగా వచ్చింది. కెమెరాలన్నీ ఒక్కసారిగా మేఘన వైపు తిరగటంతో క్లిక్మన్న శబ్దం వినిపిస్తూనే ఉన్నాయి. హుందాగా నడిచొచ్చి స్టేజ్ మీద స్క్రూ టీంలో కూర్చుంది మేఘన. మెజెంటా కలర్లో ఉన్న డ్రెస్, లేసులతో అలంకరించబడి కాలర్ బోన్ కనిపిస్తూ తన తీరైన నడుముని తెలియచేస్తూ అందరి దృష్టిని ఆకర్షించేలా ఉంది మేఘన. ఆ డ్రెస్ తన అందాన్ని 100 రెట్లు పెంచిందని అనుకోవాలి. మేఘనకి ఇంత పెద్ద ఈవెంట్ కొత్తే కావచ్చు, కానీ గతంలో చిన్న సినిమాలలో కొన్ని క్యారెక్టర్స్ చేయటం వల్ల కెమెరాలు, విలేకరులు వారికి చెప్పాల్సిన సమాధానాలు ఏవీ కొత్త కాదు. డైరెక్టర్ ప్రతాప్కి మేఘనాని చూస్తుంటే అంతకుముందు ఒక విలేకరు అడిగిన ప్రశ్న, సినిమా ఇండస్ట్రీలో అందమైన స్టార్స్లోని మొదటి స్థానంలో ఉన్న రేష్మా కంటే ఈ కాత్యాయని క్యారెక్టర్కి ఎంచుకున్న మేఘన అందంగా ఉంటుందా అని. అందుకోసమే రేష్మాని తీసుకోలేదా అన్న ప్రశ్నకి నిలువెత్తు సమాధానంలా ఉంది మేఘన. భూమి పోషిస్తున్న పాత్ర స్వప్నిక గురించి, మేఘన పాత్ర కాత్యాయని గురించి చాలా రకాల ప్రశ్నలు వేశారు విలేకరులు. అందులో నుంచి ఒక విలేకరి, మిస్ మేఘన, మీరు ధరించిన డ్రెస్ దీనికోసమే స్పెషల్గా ఆర్డర్ చేసుకున్నారా? దీన్ని కార్లా డిజైన్ చేశారు కదూ
అంటూ అడిగాడు. ఆ మాట వినగానే షాక్ అయింది మేఘన. కార్లా డిజైన్ చేసిన డ్రెస్ అంటే 50 లక్షలకి తక్కువ ఉండదు. ఆ గుంపులో నుంచే మరో విలేకరి, లేదు, మిస్ మేఘన వేసుకున్న డ్రెస్ని రాబర్ట్ డిజైన్ చేశారు. చూడండి, ఆ డ్రెస్ డిజైన్ దగ్గర దగ్గరగా గ్లోరీ వరల్డ్ ఎంటర్టైన్మెంట్ స్టార్ యాక్టర్స్కి చేసే డిజైన్లా ఉంది. ఇలాంటి ప్రశ్నలతో ఇంకా డైలమాలో పడిపోయింది మేఘన. వెంటనే తేరుకొని, చూడండి, నన్ను క్షమించండి, ఇది మూవీ ఓపెనింగ్ సెరమనీ, దాని గురించి ప్రశ్నలు అడగండి, ఇలాంటివి కాదు అంటూ చెప్పింది మేఘన. మిస్ మేఘన, మీకిది ఫస్ట్ మూవీ కదా అంటూ ఒకరు అడిగారు. లేదు, నేను ఇదివరకు చాలా సినిమాలు చేశాను, కానీ అవి పెద్దగా బయటికి రాలేదు అంటూ తను చేసిన క్యారెక్టర్స్ లిస్ట్ చెప్పింది. అందులో మొత్తం నెగిటివ్ క్యారెక్టర్సే ఉన్నాయి. మీరెందుకు గతంలో అన్ని విలన్ క్యారెక్టర్లనే ఎంచుకున్నారు? మేఘన అది లీలా చేసిన పని అని చెప్పటానికి తన సంస్కారం అడ్డొచ్చింది. మనం ఎదిగే స్థాయిలో ఉన్నప్పుడు మనకి ఎలాంటి రోల్స్ వచ్చినా మనల్ని మనం నిరూపించుకోవాలి. అందుకే నాకు అందొచ్చిన ప్రతి పాత్రని చేశాను అంటూ చెప్పింది మేఘన. ప్రతి విలేకరి అడిగే ప్రశ్నకి చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా మేఘన సమాధానమివ్వటం డైరెక్టర్కి తృప్తినిచ్చింది. మిస్ భూమి, మేఘన మీకు యాక్టింగ్లో జూనియర్ కదా, మరి కీలక పాత్ర అయిన కాత్యాయనిని బాగా పోషిస్తారు అనుకుంటున్నారా మీరు? అప్పటి వరకు అందరూ మేఘనాని గొప్పగా చూడటం, తన డ్రెస్ గురించి అడగటం చూసి తట్టుకోలేని భూమి మనసులో నిప్పులు చెరుగుతుంది. విలేకరి అడిగిన ఈ ప్రశ్నతో వెంటనే మొహాన్ని సంతోషంగా మార్చి, తను యాక్టింగ్లో నాకు జూనియర్ అయ్యుండొచ్చు, కానీ చాలా ప్రతిభ ఉన్న మనిషి, ఎవ్వరిని నిరుత్సాహపరచదు అనుకుంటున్నాను అని మేఘన మంచి కోరేదానిలా తన్ని ఎన్నో పొగడ్తలతో ముంచెత్తింది భూమి. సినిమాల్లోనూ నిజ జీవితంలోనూ ఇంకా నటించడం ఆపవా అన్నట్టు చూసింది మేఘన. అలా ఓ అరగంట తరువాత మీటింగ్ ముగిసింది. అందరూ డిన్నర్కి వెళ్ళిపోయారు. ఇలాంటి ఫంక్షన్లలో డ్రింక్ పార్టీలు చాలా సర్వసాధారణం కాబట్టి దొరకని బ్రాండ్ కోసం కొందరు అటు వెళ్లారు. డిన్నర్ వైపు వెళ్తున్న మేఘన దగ్గరికి లీలా వచ్చి, ఏంటి, ఈ డ్రెస్ కోసం లోన్ పెట్టావా, అప్పు చేశావా? ఇలాంటివి కంపెనీ భరిస్తుంది అనుకోకు, నీకు కంపెనీ రూల్స్ తెలియదనుకుంటా అని పొగరుగా అంది. చూడు మై డియర్ లీలా, నేనిక్కడికి లేటుగా వచ్చేలా చేసి డైరెక్టర్ దృష్టిలో అందరి దృష్టిలో చులకన చేద్దామనుకున్నావు. అలాంటివి నా దగ్గర కుదరదు. ఇంకో విషయం, నువ్వనుకున్నట్టు దీనికోసం అప్పు చేయలేదు, లోను తీసుకోలేదు. ఇంకో విషయం, ఒకసారి నీ బాబుని పిలు, నీకులాంటి బుద్ధి లేని దాన్ని ఎలా పెంచాడో అడిగి తెలుసుకుంటాను. ఆ మాటకి లీలా ఒళ్ళు మండిపోయింది, కానీ నోరు కంట్రోల్ చేసుకుంది. చుట్టూ తనతో పాటు వర్క్ చేసేవాళ్లే ఎక్కువగా ఉన్నారు. ఛీ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కానీ దూరం నుండి గమనిస్తున్న లీలాకి మేఘన ఒక అద్భుతంలా కనిపించింది. తను యాక్టింగ్ చేయటం కోసమే పుట్టింది. ఒకవేళ ఈ ఇండస్ట్రీలోని పెరగటమంటూ మొదలైతే తన్ని ఎదుర్కొనేవాళ్ళు ఎవ్వరూ లేరు. భూమి అయితే దేనికి పనికి రాకుండా అవుతుంది అనిపించింది. అందుకే మేఘనాని ఈ ఇండస్ట్రీలో భూస్థాపితం చెయ్యాలి అని గట్టిగా అనుకుంది. అప్పుడే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్మన్ ఆనంద్ శర్మ, కొన్ని కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన ఆనంద్ శర్మ, భూమి తండ్రి ఆ పార్టీకి కొంచెం ఆలస్యంగా చేరుకున్నాడు. డైరెక్టర్ పరుగు పరుగున ఎదురెళ్ళి, ఆనంద్ శర్మ గారు, చాలా థ్యాంక్స్, రండి రండి, మీ బిజీ షెడ్యూల్లోని మీ వాల్యుబుల్ టైంని మా కోసం కేటాయించారు అంటూ తీసుకెళ్ళి భూమి పక్కన కుర్చీలో కూర్చోపెట్టాడు. ఆనంద్ శర్మకి భూమిని చూడగానే మనసు నిండిపోయింది. తృప్తిగా తన్ని కౌగిలించుకొని, చూడండి ప్రతాప్, మా అమ్మాయిని మీ చేతుల్లో పెట్టాను, చాలా బిజీ అయిపోయింది, ఇంటికి కూడా అసలు రావటమే లేదు, మీరు మాత్రమే తన్ని ఒక స్థాయికి తీసుకురావాలి అంటూ నవ్వుతూ చెప్పాడు. వాట్ భూమి, ఇలా అయితే ఎలా? ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా సరే ఇంటికి వారానికి ఒక్కసారైనా వెళ్ళాలి కదా అంటూ చిన్నగా మందలించినట్టు అన్నాడు డైరెక్టర్ ప్రతాప్. డాడ్ ప్లీజ్, నన్ను కొన్ని రోజులు ఫ్రీగా వదిలేయండి, నేనన్నీ నేర్చుకుని ఇంటికి వచ్చేస్తాను అంటూ తండ్రిని హత్తుకొని గారాలు పోతూ అంది భూమి. దూరంగా ఉండి ఇదంతా గమనించినట్టుగా పక్కకి తిరుగున్న మేఘనాకి తన తండ్రి చూస్తున్న చూపులు కత్తితో పొడుస్తున్నట్టుగా అనిపించింది. అక్కడ్నుంచి దూరంగా ఎక్కడికైనా పారిపోవాలనిపించి రెస్ట్ రూమ్ వైపు నడక సాగించి చివరిగా ఉన్న కిటికీ దగ్గరికెళ్ళి నిలబడి బాధగా చూస్తూ ఉండిపోయింది. మరి కాసేపటికి
తన వెనకాల అడుగుల చప్పుడు వినిపించి వెనక్కి తిరిగి చూసింది. వెనకే ఆనంద్ శర్మ. ఏం మొహం పెట్టుకుని మళ్ళీ తిరిగొచ్చావు? ఈ మూవీ మీద నేను చాలా ఇన్వెస్ట్మెంట్ చేశాను. దీన్ని పాడు చేయాలని చూసినా, నా పరువు తీయాలని చూసినా నిన్నీసారి విదేశాలకు కాదు, ఈ భూమి మీద లేకుండానే చేస్తాను అంటూ బెదిరించాడు ఆనంద్ శర్మ. నేను మీ కూతుర్నని ఇక్కడెవరికీ తెలీదు. నా కాళ్ళ మీద నేను పైకి రావాలనుకుంటున్నాను. అలాంటప్పుడు నాకొచ్చిన అవకాశాన్ని నేనెందుకు పోగొట్టుకుంటాను, ఎందుకు పాడు చేస్తాను? చిన్నగా అంది మేఘన. నువ్వు వచ్చిన అవకాశాన్ని దేన్ని పోగొట్టుకోవు, అలాగే నీ కడుపుని, బిడ్డను కూడా. బాస్టర్డ్. కోపంగా అంటుండగా వెనక నుంచి డాడ్, ఏం చేస్తున్నారు అంటూ భూమి వచ్చింది. అపరిచిత వ్యక్తితో ఆ రాత్రి గడపడం, తన బేబీ చనిపోవటం, గతం గుర్తురాగానే మేఘనాకి కళ్ళు తిరిగినట్టు అనిపించింది. తన జీవితంలో అదొక మర్చిపోలేని పీడకల. భూమి తల్లి, కంపెనీకి చెప్పి సెకండ్ ఫీమేల్ లీడ్ క్యారెక్టర్ని వేరెవరికైనా ఇవ్వమని చెప్తాను భూమిని చూస్తూ అన్నాడు ఆనంద్ శర్మ. ఆ మాట వినగానే మేఘన తను ప్రళయంలో కొట్టుకుపోతున్నట్టు భావించింది. ఈ క్యారెక్టర్ కోసం తను 3 నెలలు కష్టపడింది. అందరూ కలిసి తన జీవితాన్ని ఎందుకింత బాధ పెడుతున్నారో అర్థం కాక కుంగిపోయింది. తన కళ్ళకంతా మసగ్గా కనిపిస్తుండగా అక్కడికి వరుణ్ వచ్చాడు. హే వరుణ్ బేబీ, ఇక్కడికొచ్చావేంటి అడిగింది భూమి. నిన్ను పికప్ చేసుకుందామని డార్లింగ్, వర్షం పడేలా ఉంది, త్వరగా రా అంటూ పిలిచాడు భూమిని. వెయిట్ ఏ మినిట్ అంటూ తండ్రి వైపు తిరిగి, డాడ్, తనకిచ్చింది సెకండ్ లీడ్ క్యారెక్టర్, మెయిన్ లీడ్ అయితే నాదే కదా, పాపం ఎలాగో అలా బతుకుతుంది, ఉండనియండి డాడ్ అంటూ మేఘనా మీద జాలి పడుతున్నట్టు తన మంచితనాన్ని కురిపించింది భూమి. భూమి, తనెంత పెద్ద తప్పు చేసినా నువ్విలా సపోర్టుగానే మాట్లాడతావు. తన వల్ల నా పరువు పోయే పరిస్థితి ఏర్పడింది. నువ్వు చెప్తున్నావు కాబట్టి తన్ని ప్రతిసారి వదిలేస్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆనంద్ శర్మ. మేఘన ఉన్న పరిస్థితిలో అక్కడ వరుణ్ని చూసేసరికి తన బాధ రెట్టింపయింది. వరుణ్ బేబీ, చూడు, ఎన్నిసార్లు పొరపాటయిందని ఆ అక్కని ఎన్నోసార్లు బతిమాలాను, అయినా నన్ను క్షమించట్లేదు. వరుణ్ దగ్గరికెళ్ళి గట్టిగా హత్తుకొని అంది భూమి. పర్లేదు, అన్ని పరిస్థితులు నెమ్మదిగా సర్దుకుంటాయి, పద మనం వెళ్దాం అంటూ వరుణ్ భూమి నడుం మీద తన కుడి చేతిని వేసి తన ఎడం చేత్తో భూమి కుడి చేతిని పట్టుకొని నడిపించుకుని తీసుకెళ్ళిపోయాడు. అలా వారిద్దరినీ బయట హాల్లో చూసిన వారంతా చాలా అందంగా, ఈడు జోడు చాలా అందంగా ఉన్నారని, కొందరు ఆడపిల్లలైతే వరుణ్ అందానికి ముచ్చటపడి భూమి అదృష్టానికి కుళ్ళుకున్నారు. మేఘన ఈ బాధనంతా తట్టుకోలేక ఒక్కసారిగా పరుగున డ్రింక్స్ సెషన్ వైపు వచ్చి తన బాధనే కాదు, తన్ని తానే మర్చిపోయినంత తాగేసింది. అక్కడ్నుంచి గోడ సాయం తీసుకొని దాన్ని పట్టుకొని నెమ్మదిగా నడుస్తూ బాత్రూంలోకొచ్చి పడింది. బయట వరుణ్ భూమి లగ్జరీగా ఉన్న తమ కారులో ఎక్కి అందరి చూపులు దాటుకుంటూ నిట్టూర్పుల మధ్య నెమ్మదిగా వెళ్ళిపోయారు. దాని వెనకాలే సిల్వర్ వైట్ కలర్లో ఉన్న అత్యాధునికమైన కారు ఒకటి వచ్చి ఆగింది. దాన్ని చాలామంది దూరం నుండి చూడటమే తప్ప అంత దగ్గరగా ఉండి ఎప్పుడూ చూడలేదు. అలాంటి పెద్ద స్పోర్ట్స్ కార్ ఎవరికోసం వచ్చింది, దేనికోసం వచ్చింది అనుకుంటూ ఆశ్చర్యంగా అలాగే చూస్తూ ఉండిపోయారు. కారులోని సుహాన్ మేఘన కాల్ చేస్తుందేమోనని భారంగా, బాధగా ఫోన్నే చూస్తూ ఎదురు చూస్తున్నాడు. అరవింద్ తన సీటు బెల్ట్ని లూజ్ చేసుకుంటూ, సుహా ఇక్కడే ఉండు, నేను లోపలికెళ్ళి ఆంటీని తీసుకొస్తాను. సుహా నేను కూడా వస్తా అన్నట్టు అరవింద్ చేతిని గట్టిగా పట్టుకున్నాడు. అరవింద్ సుహా వైపు చూసి, మీ ఆంటీ ఏ సిచ్యువేషన్లో ఉందో తెలీదు కదా, ఒకవేళ బాలేక కళ్ళు తిరిగి పడిపోయిందనుకో, నిన్నే ఎత్తుకోనా మీ ఆంటీనే ఎత్తుకోనా అనగానే సుహా నోట్లో గాలి నింపి బుగ్గలు పెద్దవి చేసి తల అటూ ఇటూ అడ్డంగా ఊపాడు. దానికర్థం తన్నెవ్వరూ తీసుకురానవసరం లేదు అని. అరవింద్ అయినా ఒప్పుకోలేదు. సుహా, లాస్ట్ టైం ఏం జరిగిందో చూసావు కదా, ఆంటీ కళ్ళు తిరిగి గదిలో పడిపోయింది, ఎవరు తీసుకొచ్చారు? అప్పుడంటే బాబాయ్ నీ పక్కనే ఉన్నాడు కాబట్టి నడిచొచ్చావు, ఇప్పుడు నువ్వొక్కడివే రావాలి, వద్దలా. నువ్విక్కడే కూర్చునుండు, నేను వెళ్ళి ఆంటీని వెంటనే తీసుకొస్తాను అంటూ కారుని అండర్ గ్రౌండ్ పార్కింగ్ వైపు తీసుకెళ్లాడు అరవింద్. హోటల్ బయట చాలామంది ఉన్నారు. కారులో నుండి అరవింద్ దిగి హోందాగా నడిచొస్తుంటే అందరూ చూసి ఆశ్చర్యపోయారు. ఆ గుంపులో నుండి ఎవరో అమ్మాయి అరుస్తుంది, ఇవన్నీ ఒక మ్యాగజైన్లో చూశాను,
ఇంత దగ్గరగా ఎప్పుడూ చూడలేదు. అరవింద్ ఫుల్ గ్రే సూట్లో ఉన్నాడు. అందగాడు, ఆజానుబాహుడు, స్ఫురద్రూపి. ఇంతకన్నా అరవింద్ని పోల్చటానికి మాటలే లేవేమో. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, ఆడపిల్లలు అందరూ ఒక అద్భుతాన్ని చూసినట్టు చూస్తున్నారు. వాళ్ళందరి మధ్య హుందాగా నడుచుకుంటూ హోటల్లోకి వెళ్ళాడు అరవింద్. మిగతా కథ తరువాయి భాగంలో. ఈ కథ వింటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.